విశాఖలో విషాదం చోటు చేసుకుంది. మధురవాడ ప్రాంతంలో ఒక కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్న రూపశ్రీ అనే అమ్మాయి మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొంత మాట నుంచి బంధువులైతే ఉన్నారు. అన్న అసలు చెప్పండి అన్న, అసలు ఆ పాప అనుమానాస్పద స్థితిలో ఎందుకు మృతి చెందింది అసలు? Ready to move in premium triplex villas at Kollur APR Projects. అంటే మరి అది మామూలు మెసేజ్ ద్వారా పెట్టారండి. మరి హాస్టల్ మరి ఆ సార్లు ఆటలు పెట్టి మాకు తెలుస్తుంది, ర్యాగింగ్ చేశారని ఫోటోలు తీసి ఇలా ర్యాగింగ్ చేస్తారని ఆ మెసేజ్ ద్వారా మాకు తెలిసింది. ఇప్పుడు దాకా అంటే చదువుకుంటుంది, ఎక్స్ట్రా క్లాసులకు వెళ్తుందని అనుకున్నాం, కానీ ఇలా చేస్తుందని అనుకున్నాం. అంటే మీకు ఏమైనా ముందుగా ఏం చెప్పడం జరిగిందా? అంటే ఇలాగా అమ్మాయి మాకు కాలేజీలో యాజమాన్యం ఏడిపిస్తున్నారు, లేకపోతే స్టూడెంట్స్ ఏడిపిస్తున్నారు, అలాంటిది ఏమైనా చెప్పిందా? అలా ఏం చెప్పలేదండి. అలా చెప్పిలో ఉంటే మనం వచ్చి మాట్లాడతాం కదా, లేకపోతే ఏమైనా ఇక్కడ తెచ్చుకోవడం అన్నా అలాంటి ఏం చెప్పలేదు. సడన్ గా అలా జరిగింది. వాళ్ళు కూడా మనకి అనుభవం చెప్పాలి, కాలేజీకి వెళ్ళలేదని ఇదని మనకు చెప్పట్లేదు. మరి వాళ్ళు చెప్పానని వాళ్ళు అంటున్నారు, మనం చెప్పలేదని మనం అంటున్నాం. వాళ్ళు చెప్తే ఓన్లీ ఈ అమౌంట్ ఫీజు కట్టడానికి అయితే ఫోన్లు చేస్తున్నారు, డబ్బులు కట్టడానికి ఇలాంటి వాటికి అయితే చేయట్లేదు. హాస్టల్లో ఉండిపోతుందని అంటున్నారు, కానీ మా ఫోన్ చేసి చెప్తే మా ఎమ్మకి ఏదో చెప్పుకుంటాం కదా. మొన్న చెప్పారు ఎక్స్ట్రా క్లాసులు రాలేదని, అంటే వెంటనే మేము ఫోన్ చేసినాం. అవ్వలేదు, అవ్వకపోతే మళ్ళీ వార్డెన్కి ఫోన్ చేసినాం. అలా చేసినాం. ఎన్ని గంటల జరిగిందండి ఇలా అమ్మాయి? ఆ అమ్మాయికి అండి మామూలు 9 గంటల నుంచి మా కాల్ వస్తానండి. 9 గంటల నుంచి కాల్ వస్తే ఆమెకు కూడా చేస్తున్నాం. మా ఫోన్లు ఎత్తట్లేదు ఆ అమ్మాయి. ఎత్తపోతే ఇక అక్కడ ఆ వార్డెన్కి అలా ఫోన్ చేస్తే మామూలు ఎత్తుకుతున్నాం అలా అన్నారు. వాళ్ళని ఎతకండి మేడం, మొత్తం కాలేజ్ మొత్తం ఎతకండి, పెద్ద కాలేజ్ కదా మొత్తం ఎతకండి అలా అని చెప్పినాం. ఎత్తుకున్నాము అన్నారు. లాస్ట్ మళ్ళీ ఒక్కోసారి చేస్తే వాళ్ళు అన్నారు ఒకవేళ బయటికి వెళ్ళిపోయి ఉంటారేమో, ఉదయం కనపడ్డారు, మధ్యాహ్నం నుంచి కనపడలేదు. ఒకవేళ బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, బయట కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా హాస్టల్గా, వాళ్ళ గుంపులో కానీ వెళ్ళిపోయి ఉంటారేమో అన్నారు. అలాగే వెళ్ళిపోద్ది మేడం, మీరు మీకు అప్పచెప్పి వచ్చిన తర్వాత హాస్టల్లో మీకు అప్పచెప్పిన తర్వాత అది మీ భావిస్తుంటుంది, మరి అది మాకెలా తెలుస్తుందండి అలాగని అన్నాం. అలాంటి ఆ మేడం అంటుంది మా కానీ పర్మిషన్ కానీ ఇచ్చామా అలాగని ఆ మేడం అన్నది. పర్మిషన్ ఇవ్వకపోతే మరి అమౌంట్లు అవి కట్టి మీ కార్డు ఉంచేది దేనికండి అలాగని అడిగాను. అలా అనుకోడికి వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఎన్ని గంటల ప్రాంతంలో మీకు మెసేజ్ కానీ ఏమైనా ఫార్వర్డ్ చేసి ఇంటిమేట్ చేసిందా? అంటే నన్ను ఇలా ఏడిపిస్తున్నారు, అందుకే నేను ఇలా ఈ దారుణానికి ఒడిగడుతున్నాను అని చెప్పేసి ఏమైనా తను మీకు ఏమైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసిందా? ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసింది, అదే 12 గంటలు ఫార్వర్డ్ చేసిందాను. ఆ ఫార్వర్డ్ చేయడం ప్రకారమే మాకు భయం వేసి ఇలా పోలీసు వారు కంప్లైంట్ ఇస్తే ఎలవరికి ఇలా అయిపోయింది. కాలేజ్ యజమాని రెస్పాండ్ ఎలా రెస్పాండ్ అయ్యారు? వాళ్ళు రెస్పాండ్ ఎలాగయ్యారంటే వాళ్ళు కాలేజ్కి రాకుండా మామూలు హాస్టల్లో ఉండిపోతుంది, ఎక్స్ట్రా క్లాస్ రాకంటే హాస్టల్లో ఉండిపోతుంది అంటే మార్కులు ఫ్రీ సీట్ వచ్చే కదా అక్కడికి వెళ్ళాం. ఫ్రీ సీట్ రాకంటే అంత అక్కడి నుంచి అక్కడే బోల్ కాలేజీలు ఉన్నాయి. ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ జాయిన్ చేసాం. 10th క్లాస్లో కూడా మార్కులు ఎక్కువ వచ్చినాయి. కాకపోతే వాళ్ళు మీరు సొంత బంధువులు కదా, అమ్మాయి ఎలా ఉండేది? అంటే యాక్టివ్గా ఉండేదా, లేకపోతే ఇప్పుడు కొంచెం అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అంటే కొంచెం ఏకాంతంగా ఉండడం కానీ లేకపోతే కొంచెం డిప్రెషన్లో ఉండడం కానీ అలాంటివి మీకు కనిపించే అమ్మాయి? డిప్రెషన్లో వేయటం ఉండదు, బాగా యాక్టివ్గానే ఉంటుంది అందరితో. డిప్రెషన్లో అలాంటి ఏటి ఉండదండి, యాక్టివ్గా ఉండేది. యాక్టివ్గానే ఉంటుంది. యాక్టివ్గా అలాంటి లేదు, యాక్టివ్గానే ఉంటుంది, అందరితో కలిసి ఉంటుంది. పోలీసులు ఏమైనా కేసు ఫైల్ చేశారా మీరు? ఇంకా మా వాళ్ళు వెళ్ళారు ఫైల్ మా మామయ్య గారు అది ఇప్పుడు వస్తారు. అలా మీరు చెప్పండి అన్న. ఆ అమ్మాయి చనిపోవడం చాలా ఒక బాధాకరమైన విషయం మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు తీరం లోటు అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు అన్న? అసలు అంటే అమ్మాయి అక్కడ అమ్మాయికి లైంగిక వేధింపులు ఉన్నాయని, నాకే కాదు ఇంకా చాలా మంది ఉన్నారని అలాగనేసి మెసేజ్ పెట్టిందండి. ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఏదైనా చెప్తే కనుక అది సోషల్ మీడియాలో పెడతామనేసి వీడియోలు తీసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఇబ్బందులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. అందుకే నేను చనిపోవాల్సి వస్తుంది అని పాప మెసేజ్ పెట్టడం జరిగింది. సార్ నన్ను క్షమించండి, నేనైతే చనిపోతాను, వేధింపులు చాలా ఉన్నాయి ఇక్కడ, నేనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు అని మెసేజ్ పెట్టింది. విద్యార్థులు కానీ చిన్న ఇలాంటి వేధింపులకి వాటికి చనిపోతున్నారు. ఇంత దారుణంగా చనిపోయి కన్న వాళ్ళకి శ్లోకాన్ని మిగులుస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా బాధ కదండి, చాలా బాధాకరం కదండి. ఒక పిల్లలను కోల్పోవడం అనేది చాలా బాధ అండి. కానీ ఇలాగా ఒక కాలేజీకి పంపించిన తర్వాత పీజీలు కట్టించుకుంటారు, అన్నీ తీసుకుంటారు. యాక్షన్ కూడా పాపకి అన్ని సెక్యూరిటీ పరంగా అన్నీ కూడా యాజమాన్యాలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కదండి ఈ ప్రాబ్లం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ అందరూ యాక్షన్ తీసుకొని ఆ పాపకి తల్లిదండ్రులకి న్యాయం జరగాలని, ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలండి. ఏదేమైనా సరే కానీ శిక్ష అయితే పడితేనే రేపు పొద్దున్న ఎవరైనా ఇటువంటి పనులు చేయడం మానేస్తారు. బెదిరింపులు ఏంటంటే కాలేజీలో చదువుకోవడానికి వచ్చిన తర్వాత
యాజమాన్యం కూడా వాళ్ళకి సహకరిస్తుంది అనేసి అమ్మాయి పెట్టిందండి. ఒకరని ఏం చెప్తాము చాలా మంది ఉన్నారు అని మెసేజ్ పెట్టింది. అదండి విషయం. కాలేజ్ యాజమాన్యం రావడం జరిగిందా ఇక్కడికి? తెలియదండి అలాగా. మీరు చెప్పండి సార్. కాలేజ్ యాజమాన్యం వచ్చారండి. వచ్చేసి ఏంటన్నారంటే ఈ అమ్మాయి సరిగా కాలేజీకి వెళ్దు, రూమ్లోనే ఉండిపోద్ది, సింగిల్గా ఉండిపోద్ది, ఉండడం ఇష్టపడుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్తే నేనేం చెప్పానంటే ఇదిగోండి మెసేజ్ అమ్మాయి పెట్టింది, ఎవరో పెట్టలేదు. అమ్మాయి ఏంటంటే కాలేజీ యాజమాన్యం యొక్క టార్చర్ భరించలాకే ఈ పని చేయవలసి వస్తుందని చెప్పేసి అమ్మాయి పెట్టిన మెసేజ్ అని చెప్తే టక్మని లెగిసి వెళ్ళిపోయారు. అంతే తప్ప మరి ఎవరు కూడా స్పందించలేదు. మొత్తాన్ని పని ఇలా జరిగింది, పని దాన్ని మంచి ఏంటి చెడేంటి పని ఏదో మాట్లాడడం కష్టం అనే విషయం కూడా వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. నేరుగా నమ్మన్నట్టు ఉన్నారు తప్ప ఎవరు కూడా దీని మీద సరిగా స్పందించలేదు. దీని మీద కూడా ప్రభుత్వం వారు పూర్తి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలకు రక్షణ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే చదివించుకోవడానికి ఆడపిల్లలకి లక్షల ఫీజులు కట్టి కాలేజీలో జాయిన్ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి పూర్తి సెక్యూరిటీ కూడా లేకపోతే ఇక తర్వాత పిల్లల్ని చదివించుకోవడానికే కాదు, ఈ ఆడపిల్లల్ని భయపడి బయటకు రావడానికే భయపడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా మనం ఏ కాలంలో ఉండిపోయామో తెలియదు, కానీ చాలా దౌర్భాగ్యం ఇది. తల్లిదండ్రికి కడుపు శోకాన్ని మిగిల్చారు తప్ప చదివించుకోవడానికి పంపించినటువంటి అమ్మాయిని ఇలా వేధించడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఎవరో చెప్పిన విషయాలు కూడా కదా, డైరెక్ట్ ఆ అమ్మాయి పెట్టిన పోస్టులు ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఎవరో ఒకరు చచ్చిపోతే తప్ప ఇది బయటికి రాదు, అందుకే ఎలా చేస్తున్నారని పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద పూర్తిగా కూడా ప్రభుత్వం వారు కాలేజీ యాజమాన్యం పైన యాక్షన్ తీసుకోవాలి. ఈ మహిళా సంఘాలు కూడా ఈ విషయంలో కొద్దిగా సహకరించి ముందుకు రావాలని ఈ సభముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాను. పాప వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? కూలి పని చేసుకుంటారు సార్. కూలి పని చేసుకుని అమ్మాయి బాగా చదువుకుంటుందనే ఉద్దేశం మీద ఇక్కడ కాలేజీలో జాయిన్ చేయడం జరిగిందండి. ఎక్కడ నర్సీపట్నం నుంచి ఇక్కడ జాయిన్ చేసుకుని ఎప్పటికప్పటికే వాళ్ళు స్పందించినప్పటికీ కూడా ఈ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే ఈ యొక్క ఎంతటి ఘోరం జరిగిందని నేను అనుకుంటున్నాను. అమ్మ చెప్పండి అమ్మా, అసలు రూపశ్రీ అమ్మాయి మీకు ఏమవుతుంది? రూపశ్రీ మా బావ కూతురండి, మా పిన్ని అవుతానండి నేను. రూపశ్రీ చాలా మంచి అమ్మాయి అండి. ఆవిడ శుభ్రంగా చదువుకుంటాం. మేము పేదవాళ్ళమండి. కూలి పని చేసుకుని పాపను చదువుకుంటామంటే 50,000 అప్పు చేసుకుని అప్పుడు జాయిన్ చేసాడండి. మొన్న 5 నెలల పెద్ద పాప పెళ్లి చేశారు. డబ్బులు లేకపోయినా అప్పు చేసుకొని పెళ్లి చేసుకున్నాడండి. తను అయినా కూడా పెద్దన కూలి పని తెచ్చుకొని ఆ పిల్లలకి ఎత్తుకోవాలండి. 3 ఆడపిల్లలు. మాకు న్యాయం జరగాలండి. మాకు ఎంతకీలుగా అన్యాయం మా స్కూల్ యజమాని మాకు పాపను అప్పచెప్తారనే కదా మేము అక్కడ అప్పచెప్తాం. ఏ అమ్మాయికి జరగకూడదండి అలాంటి అన్యాయం. ఏ యాక్షన్ తీసుకోండి మీరు. అంటే అసలు అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటి అనే విషయాలు చెప్పారమ్మా మీకు? మాకేమి తెలియదండి. మేము మెసేజ్ పెట్టిందంటే రాత్రి 1 గంటకి. మాకేం తెలియదండి. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. కాలేజీ వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఎప్పుడు కూడా అమ్మాయి అంటే ఎప్పుడు కూడా చాలా చలాకీగా ఉంటుందని చెప్తారు. చాలా మంచి అమ్మాయి అంటున్నారు. కళ్ళ ముందు తిరిగి అమ్మాయి ఒకసారి మీ కళ్ళ ముందు లేకుండా పోయింది. అంత కాలేజీ యజమాని వల్ల జరిగిందని మీరు అనుకుంటారమ్మా? కాలేజీ యజమాని వల్లేనండి. వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి కదండి. మా పాపను అప్పచెప్పినట్టు మాకు మంచి జరిగేలా చూడాలి కదండి. కాలేజీ యజమాని మీద వాళ్ళు అక్కడ అక్రమంగా ఏదించిన ఎవరు అయితే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. మాకు న్యాయం జరగాల. ఏ అమ్మాయి కూడా ఇలా అన్యాయం జరగకూడదు. మంచి అమ్మాయి అండి ఆ పాప. ఎవరు కూడా ఇలాంటి పని చేస్తుందంటే నమ్మరు. చాలా చలాకీగా ఉంటుందండి. చాలా పొందిగా ఉంటుంది. మాట్లాడితేనే మాట్లాడుతుందండి. తిరిగి సమాధానం కూడా ఆవిడ ఎక్కువగా మాట్లాడదు. అంత పొందిగా ఉండే అమ్మాయిని స్కూల్ ఆగిమని అది శుభ్రంగా అప్పచెప్పాలి కదండి మా పాపని. మమ్మల్ని అందరూ దూరం చేసి వెళ్ళిపోయింది కదండి. కూలి పని చేసుకుంటున్నాం, చదివించుకుంటున్నాం అంటే పిల్లలు బాగుపడతారనే కదా. మగలా కష్టపడకూడదనే కదండి. ఎన్నో కళలు కంటారు వాళ్ళ అమ్మ నాన్నలు, మీరు అందరికి అన్నారు. పాపం ఒక్కసారి ఆ స్కూల్ యజమాన్యం బాగా వాళ్ళు టార్చర్ భరించలేక తను చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగనే మెసేజ్ పెట్టిందండి ఆవిడ. స్కూల్ యజమాని పట్టించుకోవట్లేదు. ఇలాగ ఏ అమ్మాయి ఏడిపిస్తున్నారో నాకు జరిగినట్టు ఏ అమ్మాయికి కూడా అలాగా అన్యాయం జరగకూడదు. నేను నాకు జరిగినట్టు ఎవరో జరగకూడదు. నేను చనిపోవడం కారణం అదే. చనిపోయిందండి. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీరు. మరి పిల్లల్ని పెంచడం అంటే చిన్న పని ఏంటండి. మరి చిన్నప్పటి నుంచి చదువుకుందాం. 10 రూపాయలే స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకుందాం. 10వ తరగతి కూడా చదివింది. అది ఎక్కువ మార్కులు కూడా అమ్మాయికి వచ్చాయి. సీట్ కూడా ఫ్రీ సీట్ వచ్చింది. ఇంత బాగా చదివిన అమ్మాయిని వాళ్ళు ఏడిపించి చంపేశారు అని చెప్పేసి ఒక రకమైన ఆలోచన కూడా ఎక్కువ ఏడిపించి చంపేశారండి. వాళ్ళు కావాలని చంపేశారు. మా అమ్మాయిని మాకు న్యాయం చేయండి. మా అమ్మాయిని ఎంతకాలుగా అన్యాయంగా చేశారు. వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోండి. కూలి పని చేసుకుంటే వాళ్ళమండి మేము. 3 అన్నదమ్ములు. మేము బయటకు వెళ్ళిపోయి కూలి పని తెచ్చుకొని డబ్బులు పిల్లలకి ఎత్తుకుంటున్నామండి.
మాకులా కష్టపడకూడదు అలాగని మాకు న్యాయం చేయాలి కదండి. జాబ్ కూడా చేయాల్సిన చెయ్యాలి కదండి. అనబానికి వచ్చిన పిల్ల చేతులారా సేవంగా పంపిస్తే మేము ఎలాగ తట్టుకోగలరండి. వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కడున్నారమ్మా? ఇక్కడ ఉన్నారండి. మేము ఇప్పుడు వస్తున్నామండి. చాలా బాధగా ఉందండి. పాపం ఆవిడ మాట్లాడలేకపోతున్నారు, చాలా బాధాకరంగా ఉన్నారు. నోటి నుంచి మాట రావట్లేదు. అసలు ఏం జరిగింది అనుకుంటారండి? జరగడం అయితే క్లియర్గా తెలుస్తుంది సార్. ఇక్కడ ఇప్పుడు ఆ హాస్టల్ స్కూలు వాళ్ళు ఎంత వేధింపులకు గురి చేస్తే కానీ అమ్మాయి చాలా ఇన్ని కష్టాల్లో కూడా అన్ని చదువుకుంటానని పట్టుదల అంటే అక్క చదవాలండి. కానీ కొన్ని కారణాల వల్ల ముగ్గురు ఆడపిల్లలు కదా, నీకు పెళ్లి చేస్తానమ్మా, చెల్లిని చదివిస్తానంటే అప్పుడు పెళ్లి చేయడండి మా అమ్మాయి గారు. అయిన తర్వాత ఈ అమ్మాయి ఏదో కొంచెం సాయపడతా అయినా కూడా ఇంకా పని చేయలేని పరిస్థితి అండి మా అన్నయ్య గారు కూడా. అయినా ఇంత ధైర్యం చేసి ఇక్కడ జాయిన్ చేయడం అనేది మేమందరం చాలా సపోర్ట్ కూడా చేసామండి. ఆ పాప కూడా చదువుకుంటానండి. ఏదో ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం చదివితే ఏదో జాబ్ చేసుకుంటుంది అన్న ఆలోచనలో ఉన్నాం. తర్వాత మేమండి నైట్ 12కి లేచి వర్క్ చేస్తాం విజయవాడలో. లేచిన తర్వాత 12 లేచి చేస్తాం. పగలు ఇంకా అంతా వర్కేనండి, నిద్ర తక్కువ 2-3 గంటలు. సడన్గా ఫోన్ చేసి మా అన్నయ్య చెప్పాడు నాకు ఇలా జరిగిందని. చెబితే నాకు ఒకసారిగా ఇదైపోయినా నిద్ర పట్టలేదు. వెంటనే 1 గంటలో 1 గంటకి అప్పుడే మెసేజ్ ఇలా పోలీసు వారి నుంచి మా ఫోన్ వచ్చింది. వస్తే ఇప్పుడు ఇలా వచ్చామండి. జస్ట్ ఇక రత్నశల్ ట్రైన్ దిగి ఇలా వచ్చాం. తర్వాత ఈ వార్త విన్నాక మాది 400-500 ఓటింగ్ అండి మా చిన్న గ్రామం. అమ్మాయిలందరూ ఇప్పుడిప్పుడే ఒక కాలేజీ వరకు పంపించే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు అయితే మా ఆడపిల్లని కూడా చదివించేవారు కాదు. అలాంటిది ఈ అమ్మాయి వార్త విని అందరూ కూడా అయితే మనం చదివించకూడదేమో, చదివితే ఇలాగే అవుతుందేమో అని ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు సార్ మా వాళ్ళందరూ కూడా. పిల్లల్ని చదివించే అవకాశం కూడా లేదండి మాకు. ప్రతి పిల్లల్ని ఇప్పుడిప్పుడే చదివించుకుంటున్నారండి అందరూ. ఇప్పుడిప్పుడే చదువుల పరంగా చదివించుకోవాలి మా పిల్లల్ని. ఒక మానించే పుట్టాలని మా పిల్లల్ని కొద్ది ముందు పంపిస్తామండి. మమ్మల్ని చూసి ఇంకా 4 ఆడపిల్లలను చదివించాలని. అలా చదువు అంటే మా ఫస్ట్ నుంచి కూడా ఒక ఇదండి మాకు, మా ఫ్యామిలీ. మమ్మల్ని నుంచి 10 మంది ఆడపిల్లలను పైకి తీసుకురావాలని ఒక మెయిన్ దీంతో మా పిల్లలు ఎంత పేదరికం ఉన్నా సరే చదివించడం మెయిన్ మా కారణం అండి. కానీ ఇలా జరిగింది అంటే ఈ రోజుల్లో కూడా ఇంత పోలీసు వారు ఇంత చట్టాలు ఇవన్నీ ఉన్న టైంలో కూడా ఇలా జరుగుతున్నాయి అంటే మరి నిజంగా తట్టుకోలేని పరిస్థితి అండి. ఈ అమ్మాయి కూడా ఇలాంటి బాధలు కానీ ఏ తల్లిదండ్రులు కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఉండకూడదని పోలీసు వారు, తర్వాత ఈ ప్రభుత్వం వారు అందరూ, మీడియా వారు అందరూ సహకరించి వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పరిస్థితి కాలేజీ యాజమాన్యం యొక్క వేధింపులను తాళలేక రూపశ్రీ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, మాకైతే తగిన న్యాయం చేయాలని అయితే మాత్రం ఇక్కడున్న బంధువులు కూడా కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ముఖేష్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.